బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మున్సిపల్ ఎన్నికల తర్వాత మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో హంగు ఏర్పడడం వల్ల కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా అక్కడ పదవిని దక్కించుకునే విషయంలో మాత్రం కాస్త ఇబ్బందికర వాతావరణమే నెలకొంది. మొత్తానికైతే దీనికి సంబంధించి కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఆశల మీద అయితే నీళ్లు చల్లినట్టుగా అవుతోంది. మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారంలో కాంగ్రెస్ కు సిపిఐ భారీ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ మద్దతుతో మేయర్ పదవి కైవసం చేసుకుంటాము అని సిపిఐ కీలక ప్రకటన చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ 22, సిపిఐ 22, బీఆర్ఎస్ 8, ఇక ఇతరులు 6, బీజేపీ 1, సిపిఎం 1 సీటు దక్కించుకోవడంతో హంగు పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిపిఐకి కీలక ప్రతిపాదన చేశారు. సిపిఐ మద్దతు ఇస్తే తమ పార్టీ పూర్తి సహకారంతో మేయర్ పదవి కైవసం చేసేందుకు సిద్ధము అని ఆయన ప్రకటించారు. ఈ ప్రతిపాదనపై కేటీఆర్ స్వయంగా సిపిఐ నాయకత్వంతో ఫోన్లో చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన సిపిఐ సీనియర్ నాయకుడు కూనంనేని సాంబశివరావు కేటీఆర్ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లుగా ప్రకటించారు. బీఆర్ఎస్ మద్దతుతో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవి దక్కించుకుంటాము అని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ ఆశలను గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టుగా అయింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ సిపిఐ కలిసి ముందుకు సాగుతున్నాయన్న అంచనాలు ఉండగా ఇక సిపిఐ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీయొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవి కోసం జరిగిన ఈ రాజకీయ చర్చలు కాంగ్రెస్ కు ఊహించని షాక్గా మారాయి. రానున్న రోజుల్లో ఈ నిర్ణయం స్థానిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.